అసలు విరూపాక్ష అనగానే ఇట్స్ ఎ ఫ్యామిలీ సినిమా. సడన్గా ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఏంటి అని ఆశ్చర్యపోయాం. ఈ సినిమాకి సెన్సార్ అయిన తర్వాత ఏ సర్టిఫికేట్ రావడానికి కారణం మీరు సంయుక్త మీన రొమాన్స్ సీన్సా, లేదంటే సినిమాలు ఏమైనా భయపడే సన్నివేశాలు ఏమైనా పెట్టారా? సార్ మీరు తప్పుగా అనుకోకపోతే రొమాన్స్ సీన్స్ ఉంటే చెప్పండి, పర్వాలేదు. ఎందుకు మీరు వస్తారా టికెట్? రొమాన్స్ సీన్స్ వస్తారు తెలుసు. అబ్బా మీకు చాలా గ్యాప్ వచ్చింది అనుకుంటా. తప్పండి, అంత గ్యాప్ రాకూడదు. పైగా మీరు వయసులో ఉన్నారు, పక్కన అమ్మాయి ఉంది. మీకు పక్కన ఎప్పుడు అమ్మాయిలో ఉంటారు, అర్థమైపోయింది. సురేష్ గారు కరెక్ట్గా చెప్పాలంటే ఈ సినిమాలో మీరు అనుకున్నట్టు ఆ సినిమా కాదండి. దిస్ ఇస్ అ ఫిల్మ్ విచ్ విల్ డెఫినెట్లీ ఎక్సైటివ్. ఆ ఎక్సైట్మెంట్ కాదు, మీరు అడిగారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. అంటే డెఫినెట్లీ ఒకటండి, ఈ సినిమా మటుకు అందరు ఫ్యామిలీస్ వచ్చి చూడొచ్చు. అంటే ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారని అడుగుతానా? తప్పు, అది మా డైరెక్టర్ చెప్తారండి. సో దేర్ ఆర్ స్పైన్ చిల్లింగ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫిలిం అండ్ అంటే కొన్ని సీన్లలో మనకి ఒళ్ళు జలధరించి చూసే సీన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో కొన్ని గోరే సీన్స్ కూడా ఉన్నాయి. ఫర్ దాట్ యూనో సెన్స్ ఇప్పుడు ఏ సర్టిఫికేట్ మా మగధీరాకు వచ్చింది, అది ఏమన్నా దాంట్లో ఉన్నాయా? కాదండి, వచ్చిన దాని గురించి అడుగుతున్నా సార్. దాంట్లో ఉన్నాయంటే అది నిజంగా ఏమో కొన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయి కదా, ఇబ్బందికర సీన్స్ ఉన్నాయి కదా, అటువంటివి దీంట్లోనే ఉంటాయి. అది ఏమున్నాయని అడిగాను, నేను అడిగింది అదే. థ్రిల్లర్ హారర్ మీరు అనుకుంది అయితే లేదండి. మీకోసం అయితే సినిమా తిరిగి అందరి కోసం చేసాం కాబట్టి దాని తగ్గట్టు ఉంటుంది. ప్రసాద్ గారు, ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఫస్ట్ టీజర్ చేసినప్పుడు ఇది పాన్ ఇండియా సినిమాగా రావాలనుకుంటున్నాను అనౌన్స్ చేశారు. ఎందుకు ఓన్లీ తెలుగులో రిలీజ్ మాత్రమే ఈ సినిమా చేయగలుగుతున్నారు? పాన్ ఇండియా సినిమా ఎందుకు మారిపోయింది స్టేట్ సినిమాకి, తెలుగు స్టేట్ సినిమాగా? లాస్ట్ మూమెంట్లో మాకు వర్క్ టైట్ అయిపోయింది. టైట్ అవటం వలన మొత్తం అన్ని లాంగ్వేజ్లు ఒకేసారి చేయడానికి టైం సరిపోలేదు. నెక్స్ట్ వీక్ అన్నీ చేస్తున్నాం. దీని మీద ఇంపార్టెంట్ టైం స్పెండ్ చేయాలి కాబట్టి దీనికోసం స్పేస్ మొత్తం సంయుక్తమైన